లూకా సువార్త 23:43 అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానెను. నేడు నీవు నాతో కూడా పరదేశంలో నుందువు. యేసు చేసిన ప్రార్థన వినిన రెండవ దొంగ తన తప్పిదములను తెలుసుకొనెను. ఆయన అన్నాడు, మనకైతే ఇది న్యాయమే కదా, మనకైతే ఇది న్యాయమే, మనం దొంగలం. కానీ ఆయన దొంగ కాదు, ఆయన నేరస్తుడు కాదు, మనం నేరస్తులం. మనం తప్పు చేశాం, మనకిది న్యాయమే, కానీ ఆయనకు తగదు. యేసుక్రీస్తుకి ఇది తగదు, ఇది మనకు న్యాయమే. ఆయన సత్యము తెలుసుకున్నాడు, ప్రభువును తన యజమానునిగా చేసుకొనెను. అంటే ఆయన యేసును అంగీకరించాడు రాజుగా, ప్రభు. అప్పటి వరకు ఎవరో తెలియదు, కానీ అప్పుడు ఆయన మాటలు, ఆయన చేస్తున్నటువంటి ప్రార్థన, ఆయనకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని చూసి మారు మనస్సు పొందినటువంటి వ్యక్తి ఈ దొంగ. తన జీవితాన్ని మార్చుకున్నాడు, మారు మనస్సు పొందాడు. అందుకే, ప్రభువా నీవు నీ రాజ్యములో వచ్చినప్పుడు ఏమన్నాడు, నన్ను జ్ఞాపకము చేసుకునుము. కనికరము కొరకు వేడుకున్నాడు యేసుక్రీస్తును. అయ్యా నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. నేను ఒకనున్నాను, ఒక దొంగను, నన్ను మర్చిపోకయ్యా, నన్ను జ్ఞాపకం చేసుకో. నమ్మాడు ఆయన, విశ్వసించాడు, విశ్వాసం ఉంచాడు. అందుకని అన్నాడు, ఏమన్నాడు, ప్రభువా నీవు నీ రాజ్యములో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనుము. శిలువ మీద ప్రథమ ఫలముగా ఈ తప్పిపోయిన గొర్రెను ప్రభువు తన భుజముల మీద వేసుకొని పోయెను. హల్లెలూయా. తప్పిపోయిన గొర్రెగా ఈ దొంగను యాక్సెప్ట్ చేశాడు కదా. అన్నాడు, నేడు నీవు నాతో కూడా. గట్టిగా చెప్పలు కొడదాం మళ్ళీ ఒకసారి. అయ్యా ఈరోజు తప్పిపోయి తిరుగుతున్నావేమో, నువ్వు దొంగగా బ్రతుకుతున్నావేమో, ఒక మోసగానిగా, ఒక మోసగత్తగా నువ్వు బ్రతుకుతున్నావు, నీ మాటల ద్వారా మోసం చేస్తున్నావేమో, ఇదిగో నీవు ఇతరులకు నువ్వు హాని చేసావేమో. ఇప్పటి వరకు నీ జీవితం ఒకటి, నువ్వు దేవునికి దూరంగా ఉన్నావు, నీ కుటుంబానికి దూరంగా ఉన్నావు, నీ భార్యకు, నీ భర్తకు, నీ తల్లిదండ్రులకు, ఇదిగో నువ్వు దూరముగా ఉంటూ నువ్వు ప్రేమను కోల్పోయిన వ్యక్తిగా, కఠినమైన వ్యక్తిగా మారిపోయి ఉండొచ్చు ఈరోజు. కానీ దేవుడు అంటాడు, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు. హల్లెలూయా. నిన్ను నువ్వు మార్చుకొని, నిన్ను నీ దేవుని కోసం సమర్పించుకుంటే, నీ జీవితాన్ని నూతనపరుచుకుంటే, ఇదిగో ఈరోజే దేవుడు నిన్ను క్షమించి ఆయన భుజముల మీద నిన్ను ఎత్తుకుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇంతకంటే గొప్ప భాగ్యము లేదండి. ఎందుకు ఆ దొంగల గురించి మరి బైబిల్లో రాశారు, ఎందుకు ఈ మాట దీనికి ఆ ప్రాముఖ్యతనిచ్చారు అంటే, ఇదిగో యేసు ఆయన ప్రేమ, ఆయనకి ఇవ్వబడిన అధికారము చొప్పున ఆయన అంటున్నాడు, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు. ఇది చాలండి ఆయన జీవితానికి, ఇది చాలా. దొంగకి ఇంకేం అవసరంలే, ఇది మనకు తగినదే, ఈ శిక్ష మనకు తగినదే. కానీ ఆయన ఏ తప్పు చేయలేదు. ఈ మనసు ఉంటే చాలమ్మా, ఈ మనసు నీకుంటే చాలు. మారు మనసు పొందితే దేవుడు నిన్ను కూడా ఆయన భుజముల మీద ఎత్తుకుంటాడు. ఆయన కనికరము నీకెల్లప్పుడూ తోడై ఉంటుంది. హల్లెలూయా. ప్రథమ ఫలముగా ఈ తప్పిపోయిన గొర్రెను ఆయన తన భుజముల పైన వేసుకొని పోయెను. హల్లెలూయా, హల్లెలూయా. యోహాను సువార్త 19:26 యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యులను దగ్గర నిలుచుండుట చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. అమ్మా ఇదిగో నీ కుమారుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ చూస్తూ ఉన్నాము, శిష్యులందరూ కూడా పారిపోయారు, స్త్రీలు మట్టుకు అక్కడే నిలిచి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అందులో తన తల్లి మరియా. మరి ఒకానొక సమయంలో యేసుక్రీస్తు అన్న మాట ఏంటంటే, నా తల్లి ఎవరు అని ఇదివరకు అనేను, అమ్మా నా గడియ ఇంకా రాలేదు అని ఆయన అన్నప్పుడు
ఇంకా సమయం రాలే, కానీ ఇప్పుడు సమయం వచ్చింది ఇప్పుడు. అందుకే ఆ సిలువ పైన ఉండే అని అంటున్నాడు, అమ్మా ఇదిగో నీ కుమారుడు. అంటే ఆ తల్లికి కుమారుడు దూరం అవుతున్నటువంటి వేళ ఎంతగానో ఏడుస్తుంది మరియమ్మ, ఎంతగానో కన్నీటితో ఆమె అక్కడ మొరపెడతా ఉంది, అయ్యో నా కుమారుడు, దేవుడు నాకు ఇచ్చిన కుమారుడు, పరిశుద్ధాత్మ వలన జన్మించిన కుమారుడు, లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఏడుస్తుందామే, నాకు కుమారుడు. ఆయన సేవ చేసినంత కాలం ఆయన కుటుంబాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఆయన ఈ ప్రాంతం నుంచి వేరే ప్రాంతం, ఆ ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతం ఆయన తిరుగుతూనే ఉన్నాడు. తిరిగి 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 వచ్చాడు, ఘన స్వాగతం లభించింది. కానీ అది ఆయన మరణానికి ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. ఆయన శిలువ యాత్రకు ఇదిగో ఆయనకు లభించినటువంటి గొప్ప స్వాగతం ఇది చూసి తట్టుకోలేకపోతున్నటువంటి తన తల్లి దుఃఖాన్ని చూస్తూ, ఆ శిలువలో వేదన పడుతూ, ఆ బాధను భరిస్తూ ఆయన ఏమన్నాడు, అమ్మా ఇదిగో నీ కుమారుడు, ఇక మీదట ఈయన నిన్ను చూసుకుంటాడు, నీకు కుమారుడిని ఇస్తున్నాను, ఇదిగో నీ తల్లి, ఏమన్నో జాగ్రత్తగా చూసుకో అని ఒక బాధ్యత ఏమిచ్చాడమ్మా, ఒక బాధ్యత. దయచేసి గమనించండి, ఇక్కడ ఈ శిలువ ద్వారా యేసుక్రీస్తు ఏమి కనపరుస్తున్నాడంటే కుటుంబం యొక్క విలువను ఆయన ఇక్కడ మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఒక తల్లి, ఒక తండ్రి, కుమారుడు, కుమార్తె, ఒక భార్య, భర్త, దేవుడు ఏర్పరిచినటువంటి ఈ వ్యవస్థ మనుషుడు ఏర్పరిచింది కాదు. కొంతమంది అంటారు, బ్రదర్ నాకు తెలియదు, నాకు తెలియకుండానే నా ఊహ తెలియక ముందే నాకు పెళ్ళి అయిపోయింది. కొంతమంది అంటారు, బ్రదర్ అన్నీ తెలిసి చేసుకున్నాను. కొంతమంది ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కానీ ఇప్పుడు ఏమంటారు తెలుసా, ఇది దేవుని చిత్తమా కాదా, గొడవలు అవుతున్నాయి, ఇది దేవుని చిత్తమా కాదా? దేవుడు నీకు ఇచ్చిన కుమారుడు, దేవుడు నీకు ఇచ్చిన భర్త, దేవుడు నీకు ఇచ్చిన తల్లి, దేవుడు నీకు ఇచ్చిన భార్య, దేవుడు నీకు ఇచ్చిన సంతానం, ఏదైతే నీకు ఆ బంధాన్ని ఇచ్చాడో దాన్ని నువ్వు కాపాడుకోవాలి. దాన్ని నువ్వు ఈ లోకములో నువ్వు కాపాడుకోవాలి. హల్లెలూయా. అందుకే వెళ్తూ వెళ్తూ ఆయన ఏమన్నాడంటే, తండ్రి నాకు ఇచ్చిన బాధ్యత నేను నెరవేర్చాను అంటాడు ఒక దగ్గర. తండ్రి చిత్తం నేను నెరవేర్చాను. దేవుడు నీకు ఇచ్చిన బాధ్యత కూడా నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి, మర్చిపోవద్దు. నీ తల్లిని కానీ, నీ తండ్రిని కానీ, నీ భార్యని కానీ, భర్తని కానీ, నీ పిల్లలను నువ్వు ఎప్పటికీ మర్చిపోవద్దు. నీకు ద్వేషం ఉండొచ్చు, తెలియని ఒక బాధ ఉండొచ్చు, మనసాసన ఉండొచ్చు, అన్నీ వదిలిపెట్టండి. ఈరోజు వదిలిపెట్టాలా. ప్రేమించు, తగ్గించుకో, ఆ కుటుంబాన్ని నువ్వు కాపాడుకో. నీ కుటుంబంతో పాటు పరలోకంలో ఉంటావు. హల్లెలూయా, హల్లెలూయా. నీ కుటుంబముతో పాటు నీవు దేవుని రాకడలో నువ్వు ఎత్తబడతావు. నీ భార్య, నీ పిల్లలు, ఇదిగో నీ తరములు లేపబడతారు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ఈరోజు ఏదో పరిస్థితులను బట్టి వాళ్ళని దూరం చేసుకొని ఉండొచ్చు. ఎవరైనా సరే, ఎవరికి ఇచ్చే విలువ వాళ్ళకి ఇవ్వండి, ఎవరికి ఇచ్చే సమయం వాళ్ళకి ఇవ్వండి కదా. చాలా గొడవలు అందుకే అవుతాయి. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే తల్లికి కుమారుని ఇచ్చాడు, కుమారునికి తల్లిని ఇచ్చాడు. ఇదిగో నేను వెళ్తున్నాను కాబట్టి జాగ్రత్త. హల్లెలూయా.